ఇక్కడ రైతు భరోసా ఎట్లనో మన దగ్గర అట్లాగే పక్క రాష్ట్రంలో కూడా రైతు భరోసా రైతు బంధుకు సంబంధించి అయితే రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తున్నారో ఆ పథకం అయితే చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. 2019లో పిఎం మోడీ కూడా మొత్తం అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అంటే ఎన్ని ఎకరాలైనా ఉండుగాక అందరు రైతులకు ఒక 6,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. మన దగ్గరనేమో ఎకరంకి ఇంత అని ఇస్తూ ఉంటారు, కానీ ఆయన మాత్రం రైతు అయితే చాలు, చిన్న సన్నకారు రైతు అయితే చాలు, వాళ్ళకి 6,000 రూపాయలు అకౌంట్లో ఖచ్చితంగా పడతాయి. ఇది 2019 నుంచి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. జనరల్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇయర్ అంటే 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. అందులో భాగంగానే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజనకి సంబంధించిన 6,000 ఏదైతే ఫిక్స్ చేశారో దాన్ని 10,000కు పెంచాలన్న ఆలోచన చేస్తుందట కేంద్రం. ప్రతి సంవత్సరం పెంచుతారు అన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం దాని మీద ఫోకస్డ్గా ఉన్నారు. అట్లాగే రైతులకు డిఫరెంట్ స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకు సాయం చేయాలి, వాళ్లకు ప్రోత్సాహకాలు అందించాలి అని బడ్జెట్ని కూడా పెంచబోతోంది రైతులకు సంబంధించి. అట్లాగే ఇప్పుడు ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈసారి 6,000 నుంచి 10,000కు అంటే చిన్న సన్నకారు రైతులు ఎన్ని ఎకరాలు అనేది కూడా కట్ ఆఫ్ ఎక్కడ కూడా లేదు నిజం చెప్పాలంటే. సో ప్రతి రైతు అయ్యుంటే చాలు, ఆయనకి ఈసారి 6,000 కాదు 10,000 రూపాయలు రాబోతున్నాయి 2026 సంవత్సరం నుంచి. ఎందుకు అంటే ఈసారి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో మనం గెలవాల్సిందే అని పట్టుదలతో కేంద్రం ఉంది కాబట్టి అందులో భాగంగానే రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు 6,000 నుంచి 10,000 చేయబోతున్నారు అనేటువంటిది కూడా ఒకటి వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలోనే లక్షల మంది రైతులు ఉంటారు. సో ఇప్పుడు కేంద్రం అంటే మొత్తం దేశవ్యాప్తంగా రైతులందరికీ అంటే కోట్లలోనూ డెఫినెట్లీ ఉంటారు. సో 6,000 నుంచి 10,000 పెంచినప్పుడు అంటే ఒక్కొక్కరికి 4,000 రూపాయలు అదనంగా ఇవ్వాల్సిందే. సో బడ్జెట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉండబోతోంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా పిఎం మోడీ రైతులకైతే ఈసారి లబ్ధి చేకూర్చాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడి సాయం కింద ఈ డబ్బులు చాలా అక్కరకు వస్తాయి అన్న భావనలో కేంద్రం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పిఎం కిసాన్ నిధి యోజన కింద ఏదైతే రైతులకు 6,000 ఉన్నదో ఆ 6,000ని 3 విడతల్లో ఇస్తుంటారు. అంటే 2,000 సంవత్సరంలో ఇట్లా 3 విడతల్లో ఇస్తూ ఉంటారు. దాన్ని 2 విడతల్లోనే 5,000 2 విడతల్లో ఇవ్వాలన్న ఆలోచన కూడా కేంద్రం చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇవి ఖచ్చితంగా రైతులకు అక్కరకొస్తాయి అనేటువంటిది ఒకటైతే ఖచ్చితంగా వినిపిస్తోంది. కానీ ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది రాజకీయం చేస్తున్నటువంటిదా లేదంటే నిజంగా రైతుల మీద ప్రేమ అనుకోండి, లేకపోతే రైతులకు లబ్ధి చేయాలన్న ఆలోచన చేస్తుందా అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన 2026 ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతారో రైతులకు ఈ శుభవార్త వినిపించబోతోంది కేంద్రం అనేటువంటిది అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మరి చూడాలి నిజంగానే కేంద్రం ఈ డిసిషన్ తీసుకుంటుందా, ఎందుకంటే బడ్జెట్ చాలా పెద్ద ఎత్తున అంటే పెరిగిపోతుందన్నమాట. నిజం చెప్పాలంటే అదృష్టవంతులు ఎవరంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాసులు. బికాస్ ఇక్కడ వాళ్లకు రైతు బంధు రైతు భరోసా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళకి అక్కరకు వస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా అడిషనల్గా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ఒక లబ్ధి అయితే చేకూరుతుంది. మరి చూడాలి కేంద్రం నిజంగానే ఈ డిసిషన్ వైపు ఆలోచిస్తుందా, లేకపోతే ఎవ్రీ టైం వచ్చిన వార్తనే మళ్ళీ రిపీటెడ్గా ఏదో వస్తుంది కదా ఇస్తారేమో అనేటువంటిది ఒక ఏమంటారు ప్రాపగండా చేస్తుందా చూడాలి. మరి ఇంకొక 2-3 డేస్ అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు.